నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీ. అభివృద్ధి వెలుగులతో సంక్షేమ మెరుపులతో ప్రభుత్వం ప్రగతి పదంలో ముందుకు పోతోందన్న కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో 11 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. రాష్ట్రంలో అరాచక పాలన అంతమై ప్రజారంజక పాలన మొదలై ఏడాది పూర్తి అయిన సందర్భంగా రామచంద్రాపురంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో వేడుకలు. చంద్రబాబు లాంటి విజనరీ నాయకుని నాయకత్వంలో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపడు మండలం పెద్ద శంకర్లపూడి టీడీపీ కార్యాలయం నుండి శంకవరం మండలం అన్నవరం గ్రామం వరకు ఎమ్మెల్యే సత్యప్రభారాజు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపడు మండలం పెద్ద శంకర్లపూడిలో ప్రారంభమైన ఈ ర్యాలీ లంపగలోవ, ఉత్తరకంచి, వొమ్మంగి, సరభవరం, గజ్జినపూడి, చింతలూరు, వెంకటనగరం, యూజేపురం, శంకవరం మండలం కొంతంగి, కొత్తూరు, నెల్లిపూడి, కత్తిపూడి గ్రామాల మీదుగా అన్నవరం చేరుకున్నారు. ర్యాలీలో అన్ని గ్రామాల్లో ప్రజలు సత్యప్రభారాజుకు పూలు చల్లుతూ, గజమాలలు వేస్తూ, హారతులు ఇస్తూ, జేజేలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. సుమారు 5 గంటల పాటు కొనసాగిన ఈ యాత్ర అన్నవరంలో సత్యనారాయణ స్వామి పాదాల చెంత ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభారాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలనకు స్వాగతం పలికి ఏడాది అవుతున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులను నిర్వహించడం జరిగిందని సత్యప్రభ అన్నారు. మరో 10 కోట్ల రూపాయలతో ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వసతి గృహాలు ఇలా అనేక రకాల అభివృద్ధి పనులు నియోజకవర్గంలో వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తిగా వస్తున్న సందర్భంగా ఈరోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కూటమి నాయకులు, ఈ పెద్దలకి, మరీ ముఖ్యంగా రాజన్న అభివృద్ధికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు, ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి వారికి పట్టం కట్టిన రోజు, అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు, రాష్ట్రంలోనే గత్తిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి మొట్టమొదటి స్థానంలో ఉంచి ఈ ప్రజలందరికీ అన్నదండలుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఈ ఏడాది పాలనలో ఏదైతే సూపర్ 6 హామీలు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాబోయే కాలంలో 100%, 100% హామీలన్నీ అమలు చేస్తుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కూడా తల్లికి వందనం ఈరోజు అనౌన్స్ చేశారు, ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి వారి తల్లి అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది. ఏదైతే చెప్పారో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనం అనేది హామీ అనేది వారికి వర్తిస్తుంది.